ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రజలకు వజ్రాయుధం లాంటిదని, ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిర్మల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కలలు కన్నారని, నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. గ్రామం బాగుంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు రెండవ ఫేజ్లో ఈరోజు పొద్దున 7 గంటల నుంచి మొదలైంది. ఇవాళ 1 గంట వరకు ఓట్లు ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఓటేసి 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. మరి దాని తర్వాత ఎవరినైతే మెజార్టీతో ఎన్నుకుంటారో గ్రామ ప్రజలు వాళ్ళు 5 సంవత్సరాలు సర్పంచ్గా కొనసాగుతారు. అదేవిధంగా వార్డు మెంబర్ కూడా రిజర్వేషన్తో వచ్చినటువంటి వార్డు మెంబర్ కూడా మరి ఈరోజు బూత్ వైజ్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. మరి ఇక్కడ అభ్యర్థి సహదేవ్ అని వారికి ఉంగరం గుర్తు వారికి రావడం జరిగింది. మేము వినియోగించుకోవడం జరిగింది. ఏదేమైనా గ్రామ వ్యవస్థ మహాత్మా గాంధీ కన్నటువంటి కళలు సాకారం కావాలి, గ్రామ స్వరాజ్యం రావాలని వారు కోరుకున్నారు. గ్రామాలలో అన్ని వసతులు, రహదారి, డ్రింకింగ్ వాటరు, మరి పరిశుభ్రత, దాంతోపాటు విద్యుత్ శక్తి, మరి పంటల యొక్క విధానం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా ఉంటే గ్రామాలు బలపడితేనే పట్టణాలు బలపడితే దేశం బలపడుతుంది. ఆ విధంగా మహాత్మా గాంధీ కోరుకున్నటువంటి కళలు సాకారం జరుగుతుంది. నిజంగా కూడా ఎల్లపల్లి గ్రామం నిర్మల్కి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రామం ఇది. మా ప్రజలందరూ కూడా మొదటి నుంచి కూడా బాగా కష్టపడి నిర్మల్లో ఎన్నో రకాలుగా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవనోపాధి కొనసాగిస్తున్నారు. మరి భూముల వ్యవసాయం కూడా చేసి స్వయంగా కూరగాయలు పండిస్తారు. ఆ విధంగా జీవనోపాధి కొనసాగుతుంది. ఎల్లపల్లి గ్రామంలో ఓటేసే మరి మాకు అవకాశం దొరికింది. నేను అందరికీ కూడా ఓటర్ మహాశయులకు మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా